మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి బూక్య మురళీ నాయక్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. అనంతరం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, బెస్తా బజార్, స్టేషన్ రోడ్లో 1వ వార్డు కౌన్సిలర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ 30 తారీఖున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మురళీ నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు నిమ్మల శ్రీనివాస్, భువనగిరి గిరిధర్ గుప్తా, రామ్మూర్తి, రవి, లక్ష్మణ్ అభిమానులు, యువ నాయకులు పాల్గొన్నారు. 500 గ్యాస్ కావాలంటే వాళ్ళంతా చేతులు లేపాలి. 500 గ్యాస్ కావాలంటే మీరేం చేయాలి? మీరేం చేయాలి? చెయ్యి గుర్తుకు ఓటేయాలి. మురళీ నాయక్ గారిని గెలిపించాలి. గెలిపిస్తారా? 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 ఓటేయాలి. మురళీ నాయక్ గారిని గెలిపించాలి. గెలిపిస్తారా? గెలిపిస్తారా? గెలిపిస్తామనే వాళ్ళందరూ చేతులు లేపారు. ఒకసారి వరకు మీకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కడతాంది, కాంగ్రెస్ ప్రభుత్వం కడతాంది. రేపు ఇది చెప్పమన్నారు. తల్లిదండ్రులు ఇంటికి పోతారు, అత్తగారింటికి పోతారు. ఇగో ఆర్టీసీ బస్సు పక్క నుంచి పోతాంది. ఈ బస్సు ఎక్కితే ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. మీరు కేసీఆర్ పాలనలో మీరు టికెట్ తీసుకోవాలి. కానీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నది. 500 గ్యాస్ కావాలనే వాళ్ళంతా చేతులు లేపాలి. 500 గ్యాస్ కావాలంటే మీరేం చేయాలి? మీరేం చేయాలి? చెయ్యి గుర్తుకు ఓటేయాలి. మురళీ నాయక్ గారిని గెలిపించాలి. గెలిపిస్తారా? 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 ఓటేయాలి. మురళీ నాయక్ గారిని గెలిపించాలి. గెలిపిస్తారా? గెలిపిస్తారా? గెలిపిస్తామనే వాళ్ళందరూ చేతులు లేపారు. ఒకసారి జేబులో లేకున్నా మీరు బస్ ఎక్కి టికెట్ తీసుకోకుండా ఏ ఊరికన్నా పోవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇవ్వబోతున్నటువంటి బాధ. పోతారా? ఫ్రీ బస్ కావాలా? ఫ్రీ బస్ కావాలా? ఫ్రీ బస్ కావాలంటే మీరేం చేయాలి? మరి మీరేం చేయాలి? చేయి గుర్తుకు ఓటేసి మురళీ నాయకుని గెలిపించాలి. గెలిపిస్తారా? గెలిపిస్తారా? మురళీ నాయక్ గారిని గెలిపిస్తారా? మురళీ నాయక్ గారు గెలిస్తే మీరు బస్సులో ఫ్రీగా పోవచ్చు. ఫ్రీ బస్సు ప్రయాణం వస్తుంది. ఇప్పుడు